అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఆలోచించండి, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏమి, మనం ఎంతవరకు మాట్లాడాలి అనే ఆలోచనతో మాట్లాడండి. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే, ఒక 100 రోజుల్లోనే తిరుమల వస్తుంది. మీ నుంచి ఎంతమంది నష్టపోయారనేది ఒక బుక్ ఉంది, అవన్నీ బయటకు వస్తాయి. అంతవరకు ఏమర్థం ఉంది? మా నాయకుడిని, మచ్చలేని నాయకుడిని నీ ఇష్టం వచ్చినంత మాట్లాడతావా? ఏమి ఇక్కడంతా భయపడేవాళ్ళు ఉన్నారనుకున్నావా? నువ్వు దయచేసి సోదరుడు సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విమా సోదరుడు ఉమ్మి సలీం చెప్పాడు, ఎందుకు దాంట్లో ఆన్సర్లే, దాంట్లో బినామీలు ఎవరు లేదు, కొడుకు కూతురు ఉన్నారు కాబట్టి ఆన్సర్లు లేదు. మీడియా సోదరులు కూడా గమనించండి, నీ బినామీ ఆస్తులు ఎవరెవరు పేట ఎంతుందనేది అందరితో లెక్క ఉంది. వాళ్ళకి ఆ స్తోమత ఉంది ఆ ఆస్తులు పడేదానికి, ఎవరికి ఆ స్తోమత లేదు. ఉమ్మి సలీం వద్ద మాట్లాడాడు రికార్డు పరంగా. ఉమ్మి సలీం గతంలో మాట్లాడినప్పుడు ఆన్సర్ ఇచ్చారు, మన్నెందుకు ఇవ్వలేదు ఆన్సర్? నీ కొడుకు నీ కూతురు పైన ఉంది కాబట్టి లేదు. ఏ ప్రజల అమాయకులు అనుకున్నావా? సాయి ప్రసాద్ రెడ్డి గారు దయచేసి ఇక మీదట స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి. డిఎస్పీ ప్రమాణ స్వీకారం చేసి ఎస్పీని కలవడానికి పోయే లోపలే ట్రాన్స్ఫర్ చేయించిన ఘనత మీదే కదా సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.